రోటరీ క్లబ్ కృషి వలన ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య 99% తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక శిల్పారామం నందు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 29, 30 తేదీలలో నిర్వహిస్తున్న జ్ఞానక్రియ సమ్మేళనం 41వ జిల్లా సమావేశంలో మొదటి రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోటరీ క్లబ్ కృషి వలన దేశ మరియు ప్రపంచ వ్యాప్తంగా 99% పోలియో కేసులు తగ్గాయని, వారు చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. ఈ రోజు తిరుపతి నందు కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువున్న ప్రదేశంలో ఈ సమావేశం నిర్వహించడం శుభపరిణామమని తెలిపారు. మన రాయలసీమ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి రోటరీ జిల్లా గవర్నర్ గా ఎన్నికైన సాధు గోపాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోటరీ ద్వారా దేశ, ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని, ప్రతి ఒక్కరిలో మంచి చెడు అనే గుణాలు ఉంటాయని, అవి మంచికి వాడాలని తెలిపారు. అలాగే మన దేశం మొదటి, పార్టీ తరువాత నేను చివర అనే సిద్ధాంతంతో ముందుకెళ్లాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ వారి స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించాలని, అప్పుడే దేశం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయుటకు ముందుకు రావాలని తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఇలా సేవా కార్యక్రమాలు చేయుటకు ముందుకు వస్తున్నారని, వారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, అలా చేయడం వలన గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల మీద కానీ లేదా ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా వచ్చే నిధుల ద్వారా కానీ ఇతరత్ర రాబడి నుంచి కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏమైనాయో వాటినన్నింటినీ మూసివేసి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా, పేదలకి ఇల్లు లభించకుండా, పేదలకి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కలపకుండా, ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందకుండా, అనేక పథకాలు ప్రజలకు అందకుండా వాళ్ళ జీవన ప్రమాణాలను తగ్గించేసి ఇవాళ ఆర్థిక అభివృద్ధిని ఎక్కడో 14% ఉంటున్న ఆర్థిక అభివృద్ధిని 99% దిగజార్చిన క్రమంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా కేంద్ర సహకారంతో మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామనే విషయాన్ని స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి సహకారం అందుతా ఉందనే విషయం చెప్పడం జరిగింది.